ఈ ఎగ్జామ్స్ ఉద్యోగాలు సచివాలయం ఎగ్జామ్స్ రాసిన వారు ఉద్యోగాలు పొందుకోవాలని వారి కొరకు మనం ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. సంతానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి దయచేసి ఏకీభవించండి. మీలో ఎవరైనా ఒకరు ఈ సచివాలయం ఎగ్జామ్స్ రాసిన వారి కొరకు, అదేవిధంగా వివాహాల కొరకు, సంతానం కొరకు, ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కొరకు, 4 విషయాల కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థనలు నడిపించండి. ఆ తర్వాత మనం వాక్యంలోనికి వెళదాం. స్తోత్రం తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, ఆశ్చర్యకరుడ, అద్భుత దేవుడు తండ్రి నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా యేసయ్య, నిత్యము వేలాది కోట్లాది స్థుతులపై ఆశీర్వడానికి వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా నాయన నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానం బట్టి వందనాలు నాయన. ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ కూడా ప్రభువా మమ్మల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించి ప్రభువా నాయన భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించిన తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము నాయన. నాయన యేసయ్య, తండ్రిగా నిన్ను పొందుకోవడానికి అర్హత దయచేసినందుకు వందనాలు. యేసయ్య నీకే స్తోత్రాలు. నిన్ను రక్షణ భాగ్యం ఇచ్చి మమ్మల్ని ఎన్నుకున్న తండ్రి నీకు వందనాలు. యేసయ్య ఈ సాయంకాల సమయంలో ప్రభువా నాయన యేసయ్య, ముఖ్యంగా ప్రభువా నాయన సచివాలయ ఉద్యోగాలు రావాలని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన యేసయ్య నువ్వు ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన యేసయ్య, నిరుద్యోగులు ఎంతగానో నాయన బాధపడుతున్నారు ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి నాయన ఉద్యోగ అవకాశం ఇవ్వండి ప్రభువా. యేసయ్య నాయన నీ బిడ్డలు నమ్ముకున్న బిడ్డలు నువ్వు అన్యాయం చేసే దేవుడు అయితే కాదు ప్రభువా. నాయన యేసయ్య, మమ్మల్ని ఎవ్వరు విడిచిపెట్టే దేవుడు అయితే కాదు తండ్రి. నాయన నీపైన ఆనుకున్న వారికి న్యాయం చేసే దేవుడు ప్రభువా. దేవా యేసయ్య, ప్రతి ఒక్కరికి ఉద్యోగం దయచేయండి తండ్రి. నా రాజా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభు. యేసయ్య మా సంఘంలో మరి ఇంకా ఎక్కడెక్కడ ఉన్న బిడ్డలు తండ్రి నాయన తండ్రి యవనస్తులు ఉన్నారు ప్రభు. ప్రతి ఒక్కరికి కూడా నాయన మరి తగిన భాగస్వామిని దయచేయండి ప్రభు. యేసయ్య నాయన ప్రతి ఒక్కరూ నాయన నిన్ను అడిగి పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. మా ప్రయత్నం కంటే నాయన మా ఆలోచనల కంటే తండ్రి నువ్వు ఉన్నతమైన మా యందు మంచి ప్రణాళిక కలిగిన దేవుడు ప్రభువా. నాయన మా తొందరపాటు నిర్ణయాలు కాదు కాని ప్రభువా యేసయ్య నాయన ప్రతిదీ నిన్ను అడిగి పొందుకునే భాగ్యం ప్రతి యవ్వనస్తులకి నాయన భాగ్యం దయచేయండి ప్రభువా. నీకు వందనాలు నాయన. నువ్వు ఇచ్చినది ఏదైనా శ్రేష్టమైనది, విలువైనది అయి ఉంటుంది ప్రభువా. వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఎవరు తొందరపడకుండా నాయన దైవ నిర్ణయానికి నాయన ప్రతి ఒక్కరు పాత్రలు కావడానికి సహాయం చేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు. యేసయ్య ముఖ్యంగా మరి తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నాయన యేసయ్య నాయన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. యేసయ్య తండ్రి నాయన అలాగే నాయన బిడ్డలు లేని వరకు బిడ్డను దయచేయండి ప్రభు. నాయన విశ్వాసంతో అడిగి పొందుకోవడానికి సహాయం చేయండి పరిశుద్ధుడా. నాయన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని సాయంకాల సమయంలో ఈ చిన్న ప్రార్థన పరిశుద్ధ పాదాలకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. సుందరుడు అతిశయుడు అనే పాట పాడుకుందాం. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే.
ప్రియతమా నిన్ను నేను కనుగొంటిని సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను 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 సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. సో ఈ రాత్రి మిమ్మల్ని అందరం చూడటం మరొక మారు చాలా సంతోషంగా ఉంది. ఆమేన్. సో దేవుని మహాకృపను బట్టి దేవుడి దినమంతా మనల్ని తన రెక్కల చాటును భద్రపరిచాడు, తన రెక్కల చాటును మనం బలపరిచాడు. ఈ దినమంతా మీ ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు క్షేమాన్ని ఇచ్చాడు. అందును బట్టి మనము ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమైన. హల్లెలూయా. సో ఉదయము దేవుడు మనతో మాట్లాడాడు గలతీ పత్రికలో నుండి. సరైన సమయంలో సరైనది దేవుడు మనకిస్తాడు. ఆమేన్. సరైన సమయంలో సరైనది దేవుడు మనకు ఇస్తాడు. ఈ రాత్రి రెండవ సమూయేలు గ్రంథంలోనికి వెళదాం. రెండవ సమూయేలు గ్రంథం
రెండవ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం 31 32 వచనాలు చదవండి ఒకరు. సరే 30 31 2 వచనాలు చదవండి. అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2 సమూయేలు 15వ అధ్యాయము 30 31. అయితే దావీదు ఒలివి చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. చాలు కిరణ్, చాలు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ఆమేన్. దావీదు ఒక ప్రార్థన చేశాడు. ఏమని? చిన్న ప్రార్థన. యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుము, అంతే. ఆయన పెద్ద ప్రార్థన చేయాల దావీదు, చాలా చిన్న ప్రార్థన. యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. ఇంతకీ ఎవరి అహీతోపేలు? ఎందుకు ఆయన ఆలోచన చెడగొట్టమని దావీదు ప్రార్థన చేశాడు? దావీదున్న పరిస్థితి ఏంటి? దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు అని గమనిస్తే, దావీదు ఇప్పుడు 30వ వచనంలో చదివాం. దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. దావీదు రాజు. ఏం జరుగుతుంది తన జీవితంలో అని మనం చదివితే, ఇక్కడ రాజట ఒలీవల కొండ ఎక్కుతూ ఏడుస్తూ ఉన్నాడట. చూడండి, ఒక రాజు ఏడుస్తున్నాడు. తలగప్పుకొని పాదరక్షలు లేకుండా, అనగా చెప్పులు కూడా లేకుండా ఆయన నడుస్తూ వెళుతున్నాడు కొండ మీదకి. అంత బాధ ఏం వచ్చింది పాపం ఆయనకి? దేవుడు ఆయనతో ఉన్నాడు, దేవుడు ఆయనకి విజయాన్ని ఇస్తా వచ్చాడు. ఇప్పుడు ఏంటి ఆయనకు వచ్చిన బాధ అని అంటే, తన కుమారుడైనటువంటి అబ్షాలోము 13వ వచనం రాయబడతా ఉంది. ఇజ్రాయేలీలు అబ్షాలోము పక్షం వహించిరని దావీదునకు వర్తమానము రాగా. ఏంటి? ఇజ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదుకు వర్తమానం వచ్చింది. ఎవరి అబ్షాలోము? దావీదు కుమారుడు. దావీదు కుమారుడైన అబ్షాలోము హెబ్రోను ప్రాంతానికి వెళ్ళి కొంతమందిని ప్రజలను నియమించుకొని అక్కడ ఈ మాట చెబుతూ ఉన్నాడు వారందరికీ. ఏంటి ఆ మాట అనంటే, అబ్షాలోము ఏలుచున్నాడు, అబ్షాలోము పరిపాలన చేస్తున్నాడు, ఆయనే రాజు అని ప్రచారం చేయటం ప్రారంభించారు. అక్కడ ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పక్షమును చేరి అబ్షాలోమే రాజు అని చెప్పి అబ్షాలోమును వెంబడిస్తూ ఉన్నారు. ఆ విషయము దావీదుకు తెలిసింది. దావీదునకు తెలిసి దావీదు ఏం చేశాడంటే, అబ్షాలోము 14వ వచనం, దావీదు యెరూషలేమునందున తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను,
అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము. మనం పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనను పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి అన్నారు. ఏం జరుగుతుంది? అబ్షాలోము యెరూషలేముకు వస్తున్నాడు. యెరూషలేముకి వస్తున్నాడన్న సంగతి, ఇజ్రాయేలీలు అబ్షాలోము పక్షమును చేర్చబడ్డారన్న సంగతి దావీదు విన్నాడు. దావీదు విని తనతో ఉన్నవార్త చెప్తున్నాడు, మనం వెళదాం రండి. అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము. మనం పారిపోదాం. అతడు మనల్ని పట్టుకోకుండా, మన కీడు చేయకుండా, ఈ పట్టణమును కత్తివాత హతము చేయకుండా మనం పారిపోదాం రండి అని చెప్పి ఉన్న పాటున ఆయన పాదరక్షలు కూడా లేకుండా ఏడ్చుకుంటూ తనతో పాటు తన పక్షమున వారందరూ కూడా బయలుదేరి వెళుతూ ఉన్నారు. బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏంటి అనంటే, ఆ ప్రయాణంలో దావీదు చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? 31వ వచనం మనం చదివినట్లుగా, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేశాడు. ఇప్పుడు అబ్షాలోము గురించి ప్రార్థన చేయొచ్చు కదా, అహీతోపేలు గురించి ఎందుకు ప్రార్థన చేశాడు? దేవా, అబ్షాలోము తన ఆలోచనలు నెరవేర్చబడకుండా సహాయం చేయ అని ప్రార్థన చేయకుండా అహీతోపేలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఎందుకు అనంటే చూద్దాం. ఇప్పుడు 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే ఎంచుచుండిరి. ఏంటి ఇక్కడ జరుగుతుంది? అహీతోపేలు ఆలోచన చెడగొట్టమని దావీదు దేవునికి ఎందుకు ప్రార్థన చేశాడు అనంటే, అహీతోపేలు ఇచ్చేటువంటి ఆలోచన ఎలాగున తీసుకునేటువంటి వారు అంటే, ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన లాగా తీసుకునేటువంటి వారట. ఏంటి? ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచనగా తీసుకునేటువంటి వారంట. సో అహీతోపేలు ఏ ఆలోచన చెప్పినా దావీదు గాని అబ్షాలోము గాని ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆలోచన అని వారు అంగీకరించేటువంటి వారు. అంటే ఇప్పుడు దావీదుకి ఏం తెలుసు అంటే, అబ్షాలోము పక్షమున అహీతోపేలు చేరాడనంటే తప్పకుండా అహీతోపేలు ఒక ఆలోచన చెబుతాడు, ఆలోచన ప్రకారం నా కుమారుడు చేస్తాడు, అది దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆలోచనే అని దాన్ని ఫాలో అవుతారు. కనుక దేవా, తన ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. ఒకసారి మనం గమనించాలి, నిజంగా దావీదు ఎంత ప్రార్థనా పరుడో మనం అర్థం చేసుకోవాలి. పెద్ద ప్రార్థన ఏం చేయలే దావీదు, చిన్న ప్రార్థన. అక్కడ పరిస్థితి ఏంటి, దానికి కరెక్ట్ గా సంబంధించిన చిన్న ప్రార్థన చేశాడు అంతే. ఎబ్బేజు ప్రార్థన చేశాడు కదా, చిన్న ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన. చిన్న ప్రార్థనే బలమైన ప్రార్థన. దానిలోనే కరెక్ట్ రీజన్ ఉంటుంది. దానిలోనే మనకేం కావాలి, దేవుడు ఏం చెయ్యాలి అనేది స్పష్టంగా ఉంటుంది. దావీదు గంటలే ప్రార్థన చేసినట్టుగా అక్కడ లేదు. ఏడుస్తున్నాడు దావీదు పాప. వాళ్ళకి చెప్పులు కూడా లేకుండా మరి ఎంత బాధపడుతున్నాడో, ఎంత దుఃఖపడుతున్నాడో దావీదు. తన కుమారుడు తన చంపటానికి కుట్ర పన్నాడని తనకు తెలిసి
ఎంత వేదన చెందుతున్నాడు పాపం ఆయన. అయితే ఆ సమయంలో దావీదు చేసిన చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఏంటి ఆ కార్యం? ఇప్పుడు అహీతోపేలుని అడిగాడు. ఎవరు? అబ్షాలోముకి అహీతోపేలు ఒక సలహా ఇచ్చాడు. 17వ అధ్యాయంలో 1వ వచనం నుంచి. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి. దావీదు అలసట నుండి బలహీనముగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీవు వెదకు మనిషిని నేనే పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. గమనించండి, చూడండి, అహీతోపేలు అబ్షాలోముకు ఒక సలహా ఇస్తున్నాడు. ఏంటి ఆ సలహా? అబ్షాలోము, దావీదు అలిసిపోయి ఉంటాడు, అలిసిపోయి బలహీనుడైపోయి ఉంటాడు కనుక ఈ రాత్రి నేను 12,000 మందిని ఏర్పరచుకొని అతను వెంబడిస్తా, అతని మీద పడి అతను బెదిరించి అతని ఎద్దున జనులందరి నేను బెదిరిస్తా, అందరు పారిపోతారు. రాజును మాత్రము నేను హతము చేసి జనులందరూ నీ తట్టును త్రిప్పుతాను. చూడండి ఆయన ఎటువంటి సలహా ఇస్తున్నాడు. వాస్తవంగా అది కరెక్టే. అహీతోపేలు చెప్పిన ఆలోచన కరెక్టే, మంచి ఆలోచనే. ఎందుకంటే దావీదు నిజంగా చాలా బలహీనుడైపోయి ఉంటాడు. నడిచి 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 దుఃఖం ఒక పక్క, ఏడుస్తున్నాడు, మానసికంగా ఎంతో కృంగిపోయాడు, దిగులు పడిపోయాడు. అయితే ఆ రాత్రి నిజంగా అహీతోపేలు వెళ్ళినట్లయితే దావీదు చిక్కేవాడే. అయితే ఒక విషయం ఏంటయ్యానంటే అక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, అర్కీయుడైన హూషై అని. అతనెవరు అంటే దావీదుకి ఇష్టమైన వ్యక్తి. దావీదుతో పాటు తను కూడా వెళుతున్నప్పుడు దావీదు అంటాడు, నువ్వు నాతో పాటు రావద్దు, నీవు అబ్షాలోము దగ్గరే ఉండు, వారు చేసే ఆలోచనలు నాకు తెలియపరుస్తూ ఉండని చెప్తాడు. అప్పుడు ఈ హూషై ఏం చేస్తాడంటే దావీదు మాట విని ఆ యొక్క అబ్షాలోము దగ్గరే ఉంటాడు. ఈ అబ్షాలోము ఏం చేస్తాడు? అహీతోపేలు చెప్పిన ఆలోచన బాగుందా లేదా అని ఈ హూషైని అడుగుతాడు. 5వ వచనంలో ఉంటది, 17వ అధ్యాయం 17వ అధ్యాయం 5వ వచనం. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞీయగా. హూషై అబ్షాలోము వద్దకు వచ్చాడు. అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతను తెలియజేసి, అతని మాట చొప్పున మనము చేయుదమా చేయకుందమా, నీ ఆలోచన ఏమైనా చెప్పమని అతన్ని అడుగగా హూషై అబ్షాలోముతో ఇట్లా అన్నాడు, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. చూడండి ఏమంటున్నాడు, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అని. చూడండి అక్కడ తన ఆలోచనని వేరుగా మార్చాడు, వేరే విధంగా చెప్పాడు. అక్కడ మనం మీరు చదువుకోండి తర్వాత. కానీ ఇక్కడ మనకి ఈ రాత్రి దేవుడు చెప్పే మాట ప్రాముఖ్యంగా ఏంటి? ఇప్పుడు అహీతోపేలు చెప్పిన ఆలోచన నెరవేర్చబడలేదని, అహీతోపేలు చెప్పిన ఆలోచన నెరవేర్చబడలేదని చెప్పి 23వ వచనం చూడండి. ఏంట వాసన వైర్లు ఏమైనా కాకుండా చూడండి. అహీతోపేలు చెప్పిన
23వ వచనం, అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయెను. హల్లెలూయా. ఏం జరిగింది? దీనిలో నుంచి మనకు దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడు? ఈ రాత్రి ఏం చెప్పాలనుకుంటున్నాడు? రాత్రి ఉదయం యెషయా గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడాడు. నీకు విరోధముగా రూపింపబడే ఏ ఆయుధము వర్ధిల్లదు. నిన్ను బాధించువారు నీకు దూరం అవుతారు. నీకు విరోధంగా ఆలోచించేవారు, నీకు విరోధంగా ఆలోచన చెప్పేవారు ఏవి కూడా పని చేయకుండా దేవుడు చేస్తాడు, చెడగొడతాడు వాటన్నిటిని. దావీదు చిన్న ప్రార్థన చేశాడయ్యా, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టయ్యా అన్నాడు, అంతే. దేవుడు ఏం చేశాడండి? అహీతోపేలు చెప్పిన ఆలోచన ఒక విధంగా కరెక్టే దావీదును చంపటానికి, కానీ దేవుడు తన ఆలోచన నెరవేర్చబడకుండా ఉండాలని దేవుడు తన ఆలోచనని చెడగొట్టేశాడు. ఈ రాత్రి దేవుడు నీతో చెప్పమన్నమాట, నీకు విరోధముగా ఎవరైనా ఆలోచిస్తున్నారా? కీడు చెయ్యాలనో, హాని చెయ్యాలనో, అపకారం తలపెట్టాలనో దేవుడు చెబుతున్నాడు. ఈ అహీతోపేలు ఆలోచనను ఏ విధంగా దేవుడు చెడగొట్టాడో అదే విధంగా నీకు విరోధముగా ఆలోచించేటువంటి ఆలోచనలు చెడగొట్టి ఆయన నీకు క్షేమాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నన్ను చెప్పమన్నమాట అదే, నేను దాన్నే చెప్తా ఉన్నా. నీకు విరోధముగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవ్వచ్చు, ఎంత జ్ఞానం కలిగిన వారు అవ్వచ్చు, ఎంత చక్కని ప్లాన్స్ వేసేవారు అవ్వచ్చు. చూడండి, అహీతోపేలు యొక్క ఆలోచన ఎటువంటిదట? దేవుని యొద్ద నుంచి ఒక వ్యక్తి పొందుకున్న ఆలోచన లాంటి ఆలోచన. ఇంకంతకంటే గొప్ప ఆలోచన కర్త ఎవరైనా ఉంటారా? కానీ దావీదు చేసిన చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ఆలోచనే చెడగొట్టాడు దేవుడు. ఈ లోకంలో చక్కని ప్లాన్స్ వేసేవాళ్ళు ఉండొచ్చు. కొంతమంది అంటారు, నేను ప్లాన్ వేస్తే అది తప్పిపోదు, అది ఫెయిల్ అవ్వదని. కానీ దేవుని బిడ్డలకు విరోధంగా ఎవడైనా ప్లాన్ వేస్తే దేవుడు దాన్ని చెడగొడతాడు. ఆమేన్. నీవు నేను ఆయన బిడ్డలం, నీవు నేను ఆయన రక్తంలో కడగబడ్డాం. నీకు విరోధముగా, నాకు విరోధంగా, మనకు విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా కొంతమంది అంటారు, నేను స్కెచ్ చేస్తే అది ఫిక్స్ అంతే అంటారు. నువ్వు ఏ స్కెచ్ చెయ్యి, నా దేవుడు దానిని చెడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలకు విరోధంగా, నీకు విరోధంగా ఎవడు ఏ స్కెచ్ చేయని, నో ప్రాబ్లం. ఏ టైంలో ఎలా చెయ్యాలి, ఎవరు వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలాగ వాడిని కొట్టాలి అని మంచి స్కెచ్ గీయొచ్చు. కానీ రాత్రి దేవుడు చెబుతున్నమాట, నీవు నేను చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఏంటంటే, నీకు విరోధంగా ఎవరైతే ఉన్నారని నీకు అర్థమవుతుందో, తెలుస్తుందో, యేసయ్య చెప్పయ్యా వారి ఆలోచన చెడగొట్టంతే. వాస్తవంగా ఆలోచించండి, దావీదు అహీతోపేలు ఏం చేయలే పాపం. అహీతోపేలు వెళ్ళి ఏం చేశాడు? ఉరిపోసుకొని చచ్చిపోయాడు. దావీదును చంపాలనుకున్నాడు పాపం అహీతోపేలు, కానీ అహీతోపేలే వెళ్ళి ఆత్మహత్య చేసుకుని. ఎవరు చంపలా? దావీదు అహీతోపేలును పాపం తనకు తానే ఉరిపోసుకొని చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా యేసయ్య నీతో చెప్పేది, నీకు విరోధంగా ఆలోచించేటువంటి ఆలోచన ఆయన చెడగొడతాడు. నీకు విరోధంగా ఎవరైనా ఆలోచిస్తున్నారా? నీకు కీడు చెయ్యాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా? నీకు హాని చెయ్యాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా? నీకు అపకారము తలపెట్టాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా? నా యేసయ్య చెబుతున్నాడు, వారి ఆలోచన, వారి ప్లాన్స్ దేవుడు చెడగొట్టును గాక. ఆమేన్. అవి ఏవి కూడా నీ జీవితంలో జరిగించబడవు. నాకు ఒక మాట జ్ఞాపకం వస్తా ఉంది.
కీర్తన గ్రంథంలో నాకు ఒక మాట జ్ఞాపకం వస్తా ఉంది. దాన్ని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఈ సమయంలో 41వ కీర్తన 2వ వాక్యం 3వ లైను. 41వ కీర్తన 2వ వాక్యం 3వ లైన్లో ఏముందంటే, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఆమేన్, హల్లెలూయా. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపు. అందరూ చదవండి ఈ వాక్యాన్ని. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఆలోచిద్దాం. అహీతోపేలు ఇప్పుడు దావీదుకు శత్రువుగా మారాడు. దావీదును చంపాలని ప్లాన్ చేశాడు. దావీదు చచ్చిపోవాలని కోరుకున్నాడు, అదే తన కోరిక. కానీ దేవుడు ఏం చేశాడు? శత్రువుల యొక్క ఇచ్చకు, కోరికకు దేవుడు అప్పగించలా. నీ పక్షానే ఉంటారు, నీ ప్రక్కనే ఉంటారు, నీకు వెన్నుపోటు పొడిచేవారు చాలా మంది ఉంటారు. జాగ్రత్త. అది మనకు తెలుసు, కానీ ఏం చేయలేం కొన్నిసార్లు. కానీ ప్రభువుకు ప్రార్థన చేయి. నువ్వేం చేయొద్దు, ప్రభువుకు ప్రార్థన చేయి. దేవుడే వారిని నీ పక్కన లేకుండా చేస్తాడు. వాళ్ళకు వారే నీ నుంచి దూరం అయిపోయేటట్టుగా లేకుంటే వారికి వారే ఏం చేసుకుంటారు మనం అనకూడదు. అది ఏవకలు అలా జరిగితే ప్రభుకు స్తోత్రం, జరగకపోయిన ప్రభుకు స్తోత్రం, కానీ నీకు మాత్రం హాని జరగదు. హల్లెలూయా. అయితే మనం చేయవలసింది చిన్న ప్రార్థన. నీకు కీడు చేయాలనుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారని నీకు అర్థమవుతుంటే, ప్రభువా వారి ఆలోచన చెడగొట్టయ్యా, వారి ప్లాన్స్ చెడగొట్టయ్యా, నా శత్రువులు నా కీడును కోరుకుంటున్నారు, వారి కోరికకు నన్ను అప్పగించొద్దయ్యా. జస్ట్ చిన్న ప్రార్థన దావీదు చేసినట్లుగా. ఏమండి, దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించగంటారా? ఏమండి చెప్పండి. దావీదు చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడే, మరి నీవు నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకించడంటారా? ఒకసారి గమనించండి. మన మేలు కోరేవారు తక్కువ మంది ఉంటారు, కానీ కీడు కోరేవారు ఎక్కువ మంది ఉంటారు. మన ప్రక్కనే ఉంటారు, గోయిలు తీస్తూ ఉంటారు, మనతోటే ఉంటారు. మనం ఎప్పుడు పాడైపోతామా, ఎప్పుడు నాశనం అయిపోతామా అని అవకాశాల కోసం చూస్తూ ఉంటారు. కానీ ఒకటి, ఎవరు ఎటువంటి వారో మనకు తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా ఏమనలేం వారిని. కానీ ప్రభువుకు వారిని అప్పగిస్తే ప్రభువే వారి ఆలోచనలు చెడగొట్టి, వారి ప్లాన్స్ చెడగొట్టి, వారి పద్ధతులు చెడగొట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని వారికి ఇష్టమైనటువంటి విధానంలో జరిగించబడకుండా మన జీవితంలో దేవుడు తన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఏమైంది? పాపం అబ్షాలోమును చచ్చిపోవాలని దావీదు కోరుకోలా, కానీ అబ్షాలోము కూడా చచ్చిపోయాడు. ఏమండి గమనించండి. చాలాసార్లు మనం తగ్గటానికి ఎందుకో ఇష్టపడం. అంటే మనల్ని మనం తగ్గించుకోవటానికి, మనం ఏ కాడికి పోరాటానికి ప్రయత్నం చేస్తాం. నేనేమన్నా తక్కువ తిన్నానా? నేనేమన్నా తక్కువ చదువుకున్నానా? నాకేమన్నా మాట్లాడటం రాదా? నాకేమన్నా చేయటం రాదా అని చెప్పి ఎవరన్నా మనకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఎవరన్నా మనకు విరోధంగా చేస్తున్నప్పుడు కావచ్చు, మనం కూడా వారికి విరోధంగా చేయాలని ప్లాన్స్ చేస్తాం. మనం మౌనంగా ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ప్రభు పైన ఆధారపడినప్పుడు మన పక్షం యుద్ధం చేసేవాడు ఆయన. హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేది అదే. నీకు కీడు చెయ్యాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా? వారి ఆలోచనలను యేసయ్య చెడగొట్టును గాక. ఆమేన్. నీకు హాని తలపెట్టాలని ఎవరైనా ఆలోచనలు చేస్తున్నారా? స్కెచ్ చేస్తున్నారా? వారి స్కెచ్లు యేసు నామములో చెడగొట్టబడును గాక. ఆమేన్, ఆమేన్. నువ్వేం భయపడొద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన చెబుతున్న మాట అదే. నేను నీ శత్రువుల ఇచ్చకు, నేను నీ శత్రువుల కోరికకు నేను నిన్ను అప్పగించును.
నువ్వు హ్యాపీగా ఉండు, ఐ లవ్ యూ అంటున్నాడు అంతే. ఆమె యేసయ్య అవుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంతే, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకు ఇదంతా చేస్తున్నానంటే ఒకటే రీజన్, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి అంతే. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇదంతా చేస్తున్నాడు, లేకుండా మా ఆయనకేం పని? ఆయనకేం పని? అవునా కదా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మన పక్షమున ఉండి, మనకు తోడుగా ఉండి, మన శత్రువులతో ఆయన పోరాడతానంటున్నాడు. హల్లెలూయా. మనకి పైరూపం తెలుసు, మాట్లాడితే మాట తెలుసు, మనసులోది మనకు తెలియదుగా. మనసులో ఏముందో మనకు తెలియదు, దేవుడు తెలుసు. రైట్? హల్లెలూయా. కానీ నీతో మంచిగా మాట్లాడుతూ నీ కీడుని ఎవరన్నా కోరుకుంటున్నారా? నీకు తెలియదు, కానీ దేవుడు తెలుసు. కానీ నువ్వు ప్రార్థన చేసుకోయ్యా, నా నా కీడు ఎవరన్నా కోరుకుంటున్నారా నాకు తెలియదు, వారి ఆలోచనలు, వారి ప్లాన్స్ అన్ని తారుమారు చేయయ్యా, చెడగొట్టయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకో. దేవుడు నీకు అన్ని మేలే చేస్తాడు. నీ కీడు చేయాలనుకున్న వారు కూడా నీకు మేలు చేసినట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీకు ఎవరికైనా ప్రార్థన వస్తుంటే తెలియపరచండి, ప్రార్థన చేద్దాం. అంకుల్ హారిక సాక్ష్యం చెప్తాను అంటుంది అంకుల్. ఓకే, సాక్ష్యం చెప్తా ఆమె తర్వాత చిన్న ప్రార్థన చేస్తాను వాక్యం కొరకు, తర్వాత సాక్ష్యం చెబుదామమ్మా. సరే, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యము నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నా, ఎందుకంటే ఈ రాత్రి దేవుడు నన్ను చెప్పమన్నాడు, అందుకే నేను చెప్పా. మొత్తానికి దేవుడు మీతో మాట్లాడాడని నేను విశ్వసిస్తున్నా. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నా. విశ్వసించు ప్రభువుని, నమ్ము ప్రభువుని. నీకు కీడు చేసేవారిని బట్టి నువ్వు కుమిలిపోతున్నావేమో, నిన్ను బాధ పెట్టేవారిని బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, ఏమి చేయలేక. కానీ నీ పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. ఆయనకి ప్రార్థన చేయి. అయ్యా, నా కీడును కోరేటువంటి వారి ఆలోచనలు చెడగొట్టవా? నా యొక్క నాశనమును కోరేటువంటి వారు, నా యొక్క చెడును కోరేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటు వారి ఆలోచనలు మీరు తారుమారు చేసి సహాయం చేయవా అని ప్రార్థన చేయి. వారు నీ కొలిక్స్ కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, వారెవరైనా కావచ్చు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే చిన్న ప్రార్థన, దావీదులాగా చిన్న ప్రార్థన, ఆ యేసయ్యకి అప్పగించు. నువ్వేం పోరాడాల్సిన అవసరం లేదు వారితోటి, నువ్వేం దిగాల్సిన అవసరం లేదు వారితోటి. ప్రభువుకి అప్పగించు వారిని, ప్రభువే చూసుకుంటాడు వారిని. వారి ఆలోచనలు ప్రభువే తారుమారు చేసి నీకు మేలు చేస్తాడు ఆయన. కనుక ప్రార్థన చేయగలవా? కొన్ని నిమిషాలు ప్రతి ఉంది. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో పాస్టర్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా ఏకీభవిద్దాం. ఈ సమయం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. అయా, ఈ సాయంకాలపు వేళ నీతో సమయాన్ని గడిపే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. అయా తండ్రి, మరి ముఖ్యముగా నాయన, ఇదిగో ప్రభువా, దావీదు జీవితంలో గొప్ప అనుభవాన్ని మాకు జ్ఞాపకంలోకి తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, దావీదు యొక్క కీడును కోరేటువంటి శత్రువులు అయా, మరి ప్రభువా నాయన, తనకి ఎంతో హాని చేయాలని ప్రయత్నించినప్పుడు గొప్ప దేవా నీకు స్తోత్రాలు. దావీదు తిరిగి వారిపైన మరి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు, అయా వారిని ఎదిరించడానికి ప్రయత్నించలేదు. కానీ మౌనముగా నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవ, మీరు ఆ పరిస్థితిలోనికి వెళ్ళి జోక్యము కలిగించుకొని మరి ఇదిగో అద్భుతంగా అతన్ని తప్పించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ దినాన మీరు మా కొరకు పంపిన ఈ మాటను బట్టి స్తోత్రం. మరి ప్రభా, ఇక్కడ వింటున్న వారిలో అయా ఎవరిపైన ప్రభా నాయన ఒకవేళ
అయా దుష్టుడు తండ్రి నాయన మరి తండ్రి వారిని ఇబ్బంది పెట్టాలని, ఇబ్బందికి గురి చేయాలని, బాధ పెట్టాలని ఒకవేళ ప్రయత్నిస్తున్నట్లయితే తండ్రి ఇదిగో ప్రభా అయా మరి అనేకము ప్రజలు అయా మరి నాయన వారు కీర్తి పొందడం ఇష్టం లేక వారిపైన తండ్రి ఇదిగో నాయన మరి దుష్ప్రభావము అయా దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నట్లయితే రాజా మీరు తిప్పి కొడతారు కనుక ఈ యొక్క సాయంకాలపు వేళ ప్రభు నీకే అప్పగిస్తున్నామయ్యా. అయా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అయా ఎవరు మా పైకి వచ్చినా ఇదిగో ప్రభు ఒకవేళ నిందలు మా పైన వేసినప్పటికీ కూడా అయా వారిని ఎవరిని కూడా మేము ఎదుర్కోకుండా ప్రభు ఇదిగో నీ చిత్తానికే వారందరినీ అప్పగించేవారిగా దావీదు వలె మేము ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో మేము కోపం వచ్చే ప్రభునైనా చేత ఆయా పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందుకు వెళ్లకుండా అయా మేము సంయోచిత జ్ఞానము కలిగి నీ సన్నిధిలో నీకు అప్పగించే వారిగా మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రార్థిస్తున్నాను. రాజా ఈ సాయంకాలపు వేళ వాక్యం అందించిన మీ సేవకులను అభిషేకించండి. ఇంకను అనేకులకు దీవెనకరంగా వాడుకోనండి. ఈ యొక్క జూమ్ మరి కాన్ఫరెన్స్ లోను అలాగే మొబైల్ కాన్ఫరెన్స్ ప్రేయర్ లోను అలాగే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే ప్రభు మరి ఆలకించారో వారందరి జీవితాల్లో మీరు మేలు చేసి మీ నామమునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.